ఆకీస్ పాక్ పాకీస్ కోరల్గా ఆక్ పాక్ కరే పాక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య నెల్లూరు అమ్మాయి. రైట్, ఏంటిదో తెలుసా? కనపడుతుందా? కొంచెం అన్నా తెలుస్తుందా ఏంటిదో? ఆల్రెడీ మొన్న ఒకసారి లైవ్లో చూపించే కదా, మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నా. ఇవి ఫేస్బుక్లో వచ్చినాయో, లేకపోతే యూట్యూబ్లో వచ్చినాయో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో వచ్చినాయో అయితే చాలా హ్యాపీగా ఉండేది. నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది కదా ప్రస్తుతానికి. అందరూ యూట్యూబ్లో ఫస్ట్ శాలరీ వచ్చింది అన్నప్పుడు ఇట్లా నోట్లు తీసుకుని ఇట్లా 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 అనేసి ఇట్లా పెట్టుకుని ఎక్స్ప్రెషన్ ఇస్తారు, ఐడియా ఉందా? అలా ఉంది. బట్ నో వర్రీస్, ఇవి అవేం కాదు. యాక్చువల్గా ఒక దగ్గర అప్పు కట్టేది ఉంది. సో అది ఆన్లైన్ పేమెంట్ అనమాట. ఇవి తీసుకెళ్ళి అక్కడ క్యాష్ ఉంది కదా, ఇవి తీసుకెళ్ళి బ్యాంక్లో వేసి కడదామని అనుకుంటున్నా. బ్యాంక్లో వేయడానికి పోతున్నా ప్రస్తుతానికి. ఆల్రెడీ ఒక 10 days బ్యాక్ అనుకుంటా, 10 days బ్యాక్ అనుకుంటా చూపించా లైవ్లో ఈ డబ్బులు. దరిద్రం ఏంది అసలు, పెద్దోళ్ళ సామెత ఒకటి ఉంది, పుడితే లో క్లాస్లో అయినా పుట్టాలి లేదా హై క్లాస్లో అయినా పుట్టాలి, మిడిల్ క్లాస్లో పుడితే ఏ దరిద్రాలు. నేను యాక్చువల్గా ఒక అప్పు కట్టడానికి తీసుకెళ్తున్నా. ఆ అప్పు కట్టడానికి ఇంకో దగ్గర అప్పు చేశాను అనమాట. నాకు బాగా నవ్వు వస్తుంది నిజంగా. ఈ మిడిల్ క్లాస్లో బ్రతికే నాలాంటి వాళ్ళకే ఇలాంటి ప్రాబ్లం. అస్సలు లేని వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళు రేపటి గురించి ఆలోచించరు, అసలు హ్యాపీగా బ్రతికేస్తారు. డబ్బున్న వాళ్ళు ఎలాగో బ్రతుకుతారు. మాలాంటి వాళ్ళే అటు బ్రతకలేక ఇటు చావలేక మధ్యలో కొట్టుమిట్టాడుతుంటారు అనమాట. ఈత రాకుండా నాకైతే అస్సలు రాదు, అందుకే గిలిగిలా కొట్టేసుకుంటున్నా అంతే. మరి నేను దేవుడిని ఎప్పుడు ఒకటే కోరుకుంటా, నాకు కోట్లు వద్దు, లక్షలు కూడా వద్దు, కేవలం ఇగో ఇట్లా అవసరానికి అప్పులు తీసుకునే సిచ్యువేషన్ రాకపోతే చాలు. నాకేం మేడలు మిద్దెలు ఏం అవసరం లే. బయటకు పోయి ఏదైనా 10 రూపాయలు అవసరం అంటే ఇంకొకటి దగ్గర అప్పు చేసే పరిస్థితి రాకపోతే చాలు నాయనా. నాకేం బంగారు వజ్రాలు మేడలు ఏం వద్దని చాలా వేడుకుంటాను దేవుడు. బట్ ఆయన కూడా ఇంకా వినలా, ఫర్దర్గా వింటాడేమోనని కొంచెం హోప్తో ఉన్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి బ్యాంక్లోకి షిఫ్ట్ చేసేద్దాం, ఓకేనా? పదండి. దీని తల్లి ఇన్ని రోజులు మా ఆడవాళ్ళకే మూడ్ స్వింగ్స్ ఉంటాయి అనుకున్నా. ఫస్ట్ టైం ఇప్పుడు అర్థమవుతుంది వెదర్కి కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయని. ఇందాక దాకా చూసా భయంకరంగా మండిపోయి ఎండలు ఉన్నాయి. చూడండి ఇంతలోనే ఎంత చల్లగా అయిపోయిందో, వెదర్ అంతా మారిపోయింది. చూడండి, నల్ల నల్ల మబ్బల్లో నల్లని మబ్బు చాటు కన్నెల దొంగల అనుకుంటాం. కానీ సిటీ లైఫ్ నుంచి వచ్చి పల్లెటూరులో బ్రతకాలంటే కొంచెం కష్టం అని. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఏ టెన్షన్స్ లేవు, బడ్జెట్లో బ్రతికేయచ్చు. మెయిన్ ఏంటంటే బడ్జెట్లో బ్రతకచ్చు పల్లెటూరులో, అది వరకు హ్యాపీ. డబ్బులు బ్యాంక్ బుక్ ఒకటే సరిపోద్దిగా డబ్బులు షిఫ్ట్ చేయడానికి. బ్యాంక్ దగ్గర అయిపోయింది, డబ్బులు కూడా ఏం చేసా. ఈసారి తొందరగా అయిపోయింది పని, అయిపోయింది కదా వెళ్ళిపోదాం ఇంటికి అనుకునే సమయానికి చూడండి పిచ్చాగా వాన పడుతుంది. దరిద్రం మనం అన్నంటే ఉంది అనే దానికి నిర్వచనం ఇది. బ్యాంక్ పని ఫాస్ట్గా అయిపోయింది అనుకుంటే అంతే ఫాస్ట్గా వాన కూడా పడుతుంది. ఇప్పటికే 15 minutes అక్కడ నించున్నా, ఇంకా ఉండలేక ఈ వాన్లో పడే పరిగెత్తుకుంటా వచ్చేసా ఇంటికి. అబ్బా వచ్చేసా హడావిడిగా. ఎంతసేపు అని ఉండదు అక్కడ,
గలీజ్గా. వాన వస్తే చాలు యాడ్ లేని కంప అంతా బయటపడుతుంది. అందుకే ఆయిల్ హెడ్ ఉంది, లేకపోతే ఎప్పుడో పరిగిద్దును. కానీ తలకు నూనె పెట్టేసుకున్నా కదా, మళ్ళీ హెడేక్ ఇవన్నీ పిచ్చి పిచ్చిగా అయిపోతాయి. ఇంటికి వచ్చేసే ప్రస్తుతానికి డబ్బులు వేయించేసి ఇంకా మనకు అకౌంట్లో పళ్ళ చెక్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ అదొక టెన్షన్. బయటంతా వాన, పస్స వాన పడుతుంది. లోపల వేడి వేడిగా సూప్ చేసుకుంటున్నాం. ఏంది కాటన్ సోర్స్ నూడిల్స్ లేవా? నూడిల్స్ ఉందమ్మా, నూడిల్స్ వేయించేస్తారు దాంట్లో. అట్లాగా దీంట్లో పొడి, నువ్వు దీంట్లో పోయిరా. నాకు ఇది మెజర్ చెయ్యి, ఒక ఈ స్పూన్తో. వెజ్ హాట్ అండ్ సోర్ సూపు అద్దరిపోయింది టేస్ట్. కొంచెం లెమన్ ఉంటే ఇంకా బాగుండు. బయట వర్షం, లోపల సూపు వేసుకో. వెజ్ తెచ్చా, నాన్ వెజ్ తాలా. యాక్చువల్గా నాకు చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ అంటే చాలా ఇష్టం. కానీ ఇంకొంచెం డేసే దగ్గరలో ఉంది, అందాక వెజ్ తప్పదు. బయట వర్షానికి లోపల సూప్గా అద్దరిపోయిందనమాట. దీంట్లో కొంచెం వెనిగర్ కానీ లేదా లెమన్ కానీ పిండుకొని, అవి ఉంటాయి కదా నూడిల్స్ ఉంటాయి కదా, వాటిని ఫ్రై రోస్ట్ చేసుకొని దాంట్లో వేసుకొని తింటూ తాగుతారనమాట. సూపర్ ఉంటుంది.